ఎట్టకేలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో గుంపు మీడియా తప్పుడు కథనాలపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత క్రిషాంగ్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి క్రిషాంగ్ గారు. టీ న్యూస్ ఎఫెక్ట్తో ఎట్టకేలకు దిగొచ్చిన ఈసీ ఫలితాలు విడుదల చేసింది. అలాగే గుంపు మీడియా బ్రోకర్ రాతల గుర్తు రట్టు చేసి అధికారిక లెక్కలతో సహా బయటపెట్టింది. ఏమంటారు దీని గురించి? నిన్నటి నుంచి కూడా తప్పుడు లెక్కలతోని ప్రత్యేకంగా ఇవాళ నేరుగా పేరు తీసుకోవాలంటే ఆంధ్రజ్యోతి అనే పత్రిక తన ఫ్రంట్ పేజీలో 718 వార్డులు గెలుచుకున్న బీఆర్ఎస్ కు 15% అని ఇచ్చి బీజేపీకి ఏదైతే 250 పోయినసారి కంటే పాపం వాళ్ళకి ఇంకా తగ్గిన పరిస్థితి, 300 నుంచి వాళ్ళు ఇంకా తగ్గి 250 వచ్చిన భారతీయ జనతా పార్టీకి 25% అని ఫ్రంట్ పేజ్ లో వార్తలు రాస్తారు. సో దీని మీద విస్తృతంగా మీ టీ న్యూస్ వాళ్ళు కథనాలు చేయడము ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషనే నేరుగా అధికారిక లెక్కలతో సహా బయట పెట్టింది. దీంతో పాపం రెండు కూడా పటాపంచలైపోయినాయి. ఈ ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి చేసిన లెక్కలు రాంగే. కాంగ్రెస్ కి 50% కాదు, వచ్చింది 39% మాత్రమే. 39% మాత్రమే. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి కేవలం మున్సిపాలిటీల్లో చూసుకుంటే 32% వచ్చింది. 32% మున్సిపాలిటీల్లో అంటే 2552 నుంచి కాంగ్రెస్ కి కేవలం 1300 వాళ్ళకు వస్తే ఇలా ఓట్స్ పరంగా చూసుకుంటే ఇవాళ 32% ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రావడం, ఇలా భారతీయ జనతా పార్టీకి అసలు వాళ్ళు కేవలం 15% ఉండడము. ప్రత్యామ్నాయమే కాకుండా ఇలా చాలా మంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏం చేశారంటే ఇటు ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికలు కానివ్వండి, అటు రాజ్దీప్ సర్దేశాయ్ ఇలాంటి ఢిల్లీ జర్నలిస్ట్ కి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి స్వీప్ అయిందని చెప్పబట్టే. కానీ వాస్తవం ఏంది, వాళ్ళ ఓట్లు ఇవాళ చూసుకుంటే 39% ఓటింగ్ వచ్చిందని స్వీప్ ఎట్లా అంటారు? గతంలో బీఆర్ఎస్ చూసుకుంటే 5% మున్సిపాలిటీలను గెలుచుకున్నది. ఇవాళ కేవలం 39% ఓటింగ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి కొంత సింపథైజర్ గా ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే చెప్పబడుతుంది. యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటింగ్ ప్యాటర్న్ ఇందులో కనబడ్డది అని నిన్ననే చాలా మంది విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఈ అధికారిక లెక్కలతోని కేవలం 39% కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ రావడంతో మిగతా అంతా కూడా యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను కూడగట్టుకుంది అని స్పష్టంగా అర్థమైంది సునీత గారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిసారి ఏదైతే మీడియా ఉందో మనం మీ పేరు చెప్పారు, సో అలాంటి పత్రికలు స్పష్టంగా ఇవ్వడం, ప్రతిసారి అది వాళ్ళు రాసిన రాతలు తప్పు అని అందరికీ తెలియడం, తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో మళ్ళీ ఇట్లాంటి కథనాలే రెగ్యులర్గా వండి వాచడం జరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ కూడా రియలైజ్ అయినట్టు కానీ నిజాలు బయట పెడదామని కానీ ఎక్కడ కనిపించట్లేదు కదా మన క్రిషాంగ్ గారు. ఇది కేవలం తప్పుడు లెక్కలు కాదు, తప్పుడు జర్నలిజం కూడా. ఇట్స్ నాట్ బ్యాడ్ మ్యాథమెటిక్స్, ఇట్స్ బ్యాడ్ జర్నలిజం. చాలా తప్పది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇంకెందుకు భజన చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. ఎన్నికల కమిషన్ లెక్కలు ఇచ్చేదాకా, పూర్తి లెక్కలు ఇచ్చేదాకానన్నా ఆగాలి. లేదంటే నిజాలు వాళ్ళకి ఏమన్నా నెట్వర్క్ అనేది ఉంటే పెట్టాలి. అలాంటి నెట్వర్క్ కూడా లేకుండా ఓడిపోయినా కూడా ఇంకా తెలంగాణ సమాజం కూడా వీళ్ళు ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ వ్యతిరేకులే కాబట్టి ఇవాళ అదే ధోరణిలో ఇంకా కూడా తెలంగాణ సమాజాన్ని మిస్ఇన్ఫార్మ్ చేసే ఒక కుట్రలు ఇవాళ జరుగుతున్నాయి. అప్రమత్తంగా తెలంగాణ సమాజం గమనించాలి. ఏ స్థాయిలో ఇవాళ వీరోచితంగా ఒకవైపు సిట్టు విచారణలు ఎదుర్కొంటూ తప్పుడు కేసులు, హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లు, విచారణలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎక్కడికక్కడ పోరాడి ఇవాళ 720 చొప్పున వాళ్ళు గెలుచుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే కిడ్నాపింగ్లు చేయడం, బెదిరింపులు చేయడం, తీసుకొని వెళ్ళిపోవడం, పోలీసు వాహనాల్లోనే గెలిచిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం, బీఆర్ఎస్ నుంచో ఇండిపెండెంట్ వాళ్ళను, అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఇలాంటి లెక్కలు రాయడము నిజంగా కూడా పత్రికా విలువలను మళ్ళీ దిగజార్చుతూ వస్తున్నారు తెలంగాణ సమాజం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక యాంటీ తెలంగాణ పత్రిక ఏదైతే ఇలాంటివి చేస్తూ ఉంటుందో దాని మీద ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి అంశంలో ఖచ్చితంగా కౌంటర్ చేసి నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత మనందరిది.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ Thank you. కృష్ణ గారు.